గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేసేసాం. పొక్కలది ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏం తగ్గింది. మీకు కొన్ని ప్రో టిప్స్ ఇస్తాను ఈ వీడియోలో. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. ఉల్లిపాయలు ఏంటి, పచ్చిమిరపకాయలు వేయాలి. కావాల్సిన పదార్థాలు అవి మీ నెససరీ, మీ రిక్వైర్మెంట్స్, మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవచ్చు. మనమైతే సింపుల్గా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. నెక్స్ట్ ఒక 5-6 ఉల్లిపాయలు కోసుకున్నాం. ఒక 7 గుడ్లు వేసుకున్నాం. ఫ్రై చేసి పడేసాం. ఒక 4 స్పూన్లు కారం అండ్ 2 స్పూన్లు సాల్ట్. బొక్కలది ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏం తగ్గింది అని అలా ముష్టోళ్ళ ఏడవకు. పెద్ద పెద్ద కత్తులు తీసుకొని యుద్ధాలకు పోయిన రోజులు ఉన్నాయి. చిన్న ఘాటుకే ఏడుస్తే నువ్వు మొగోడివి కాదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పు. ఆ ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుపు వచ్చింది, కానీ చెప్పాను నేను ఏడ్చేవాడిని కాదు, ఏడిపించేవాడిని. బికాజ్ ఐఎమ్ డీజే టిల్లు మ్యాన్. మీకు కొన్ని ప్రో టిప్స్ ఇస్తాను ఈ వీడియోలో. ఆ ప్రో టిప్స్ ఏందో మీరు ఫస్ట్ ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పర్ఫెక్ట్గా నాలాగా మాస్టర్ చెఫ్లా ఉండాలంటే మాత్రమే వినండి, లేకపోతే మీ ఇష్టం. ఫస్టే అట్లా ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఉల్లిపాయలు ఏంటి, పచ్చిమిరపకాయలు వేయాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. బాగా మసలే నూనెలో. ఆ పచ్చిమిరపకాయలు ఇట్లా వేయగానే ఫట్ మనాలి పచ్చిమిరపకాయలు. అప్పుడే పచ్చిమిరపకాయలు మస్తు ఫ్రై అవుతాయి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ కోసుకున్న ఉల్లిపాయలు అంతా దానిలో వేసి దింగాలి. ఆ ఉల్లిపాయలు అంతా కచ్చాపచ్చగా ఉంటాయి. అది బాగా మగ్గాలి నూనెలో. బాగా మగ్గి, ఇప్పుడు ఇన్ని ఉల్లిపాయలు వేస్తే ఇంత అయిపోవాలి. బాగా మగ్గి ఫ్రై అయిపోయినట్టు. అప్పుడు మంచిగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినట్టు. ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో తిరగాలి. నేను కాపర్, బర్గండి, గోల్డ్ 3 షేడ్స్ ఇవి. ఆ కలర్లో రావాలి ఉల్లిపాయలు. ఆ తర్వాత మంచిగా ఎగ్స్ కొట్టుకోవాలి. ఎగ్స్ కొట్టిన తర్వాత బాగా ఎట్లా అంటే హైలో పెట్టుకోవాలి. ఎగ్స్ ఎట్లా అంటే కొంచెంసేపు ఎగ్స్ గట్టిగా అయితే చూడు, ఆ టైంలో కొట్టాలి. ఎట్లా ఫాస్ట్ ఫుడ్ వాడు కొడతాడు చూడు, టకా అన్న మాదిరి కొట్టుకోవాలి. సన్నగా కావాలంటే ఎక్కువసేపు కొట్టాలి. అదే అంటే ఎక్కువసేపు అది ఎట్లా అంటే గడ్డగట్టినట్టు అయిన తర్వాత కొట్టాలి. అదే నువ్వు తొందరగా కొట్టేసినావు అనుకో, అది బిస్కెట్ అవుతుంది, ఉప్మా లెక్క ఇట్లా పేస్ట్ అయిపోతుంది. సో కొంచెంసేపు ఆపుకోండి. మంచిగా ఎగ్ అనేది గట్టిగా అయిన తర్వాత అప్పుడు కొట్టడం స్టార్ట్ చేయాలి ఎగ్ని. ఇప్పుడు మనకి ఇంకో తలనొప్పి కూడా ఉంటుంది, కింద నుంచి మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇట్స్ అ ప్రో టిప్ మ్యాన్. ఆ తర్వాతనే మనం కారం, ఉప్పు వేసుకోవాలి. ఓకేనా? అదే మనం ఫస్ట్ ఎగ్స్ కొట్టక ముందే ఉప్పు కారం వేసుకున్నాం అనుకో, ఆ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై కాకుండా ఈ ఉప్పు కారం ఫ్రై అవుతాయి. బాండి మాడిపోతుంది. ఎట్లా అంటే ఉప్పు కారం మాత్రమే కాలిపోయి అట్లా అతుక్కుపోతుంది బాండికి చుట్టూ, అండ్ ఉల్లిపాయ మాత్రం పచ్చనే ఉంటుంది. అదొక తలనొప్పి. ఇట్స్ అ ప్రో టిప్ 2. సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, సెకండ్ ఉల్లిపాయలు, అయిపోయింది. థర్డ్ ఎగ్స్. ఆ తర్వాత ఎగ్స్ని కీమా కొట్టేసేయాలి. ఆ తర్వాత ఉప్పు కారం జల్లుకోవాలి. ఆ తర్వాత మంచి స్మెల్ వచ్చే వరకు తిప్పుకోవాలి, దింపేసేయాలి. స్క్రాచ్ ఎగ్ ఫ్రై రెడీ. పదండి ఇప్పుడు నా ఎగ్ ఫ్రై చూపిస్తాను మీకు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, గుడ్డు ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ అన్ ఈజీ ప్రోటీన్ మీల్. ఒక్క ఎగ్లో 6 grams to 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ 6 తీసుకుంటే మనం 7 eggs కాబట్టి 6 7 ఎంత 42 grams ఆఫ్ ప్రోటీన్. అదే 7 grams ఆఫ్ ప్రోటీన్ పర్ ఎగ్ తీసుకుంటే 7 7 ఎంత 49. సో 42 నుంచి 49 grams వరకు ప్రోటీన్ వచ్చేస్తుంది మీకు. ఒకవేళ మీరు ఇది మొత్తం ఒకడే తింటే, ఒక్కడే అంత తినలేడరా, ఆత్రం ఎందుకురా, కరువునాయాల. ఎట్లుంటుంది మనతో, స్క్రాచ్ ఉంటుంది, కొంచెం ఆపుకోవాలి. అండ్ మనమైతే అన్నం వండేసినాం, కానీ ఆ ఎగ్ ఫ్రైకి అన్నంకి మ్యాచ్ కాదు. ఎందుకంటే అది మీకు లాస్ట్కి చెప్తా. ఇప్పుడు వెళ్ళి మనం చపాతీ తెచ్చుకుందాం. చపాతీలు తెచ్చేసుకున్నాం మొత్తానికి. 40 రూపాయలు తెంగిండు. మన ఇంట్లో 2 చపాతీలు రావట్లేదే కాదు, మన ఇంట్లో ఒక చపాతీ చేసే పిండితోటి బయట ఈసులుగా 2 చపాతీలు చేస్తున్నాం. ఒక్కొక్క చపాతీ 10 రూపాయలు, నాట్ ఈవెన్ వర్త్. సో మనం 4 చపాతీలు తీసుకున్నాం. అంటే టెక్నికల్గా ప్రాక్టికల్గా ఇంట్లో 2 చపాతీలు తిన్నాడు. ఓకేనా? బైట్ ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజి సూపర్ చేసింది ఏమనుకున్నాం, మాస్టర్ చెఫ్ చేస్తాను మినిమం ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్.
బ్యూటిఫుల్ బేబీ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వావ్. ఆ బొక్కలో ఎవడైనా ఇట్లా తిని యాంకర్లకు వావ్ అని చెప్తారు అనుకోకూడదు. నేను అట్లా కాదు, ఐఎమ్ డిఫరెంట్, ఐఎమ్ చేతన్ మ్యాన్, చేతన్ మ్యాన్. ఆ బాలకపోతే ఆ రేస్ గురం సినిమాలో వచ్చి బాల బాల బొక్క అంటాడు చూడు, అలా చెప్తా. బ్యూటిఫుల్. అండ్ చపాతీలు నేను ఇంట్లో అన్నం వండుకొని కూడా చపాతీలు తెచ్చుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? మీకు చెప్పాను చూడు ప్రో టిప్స్. ఎట్లా అంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలని. నేను బిస్కెట్ కానీ బొక్క కానీ ఏం చేశానంటే ఉల్లిపాయలు అలా మగ్గుతున్నాయి, నేను అది బాగా ఫ్రై అయ్యే వరకు ఆగలేక ఏం కాదు ఉప్పు కారం వేసి తిప్పుతుంటే ఆ ఉల్లిపాయలు మగ్గుతాయిలే ఫ్రై అయిపోతాయిలే అనుకున్నా. కానీ ఏమైందంటే బాండీకి ఉప్పు కారం అతుక్కుపోయింది. యా, సో ఉల్లిపాయలు అనేది సరిగా అంటే హాఫ్ బాయిల్ అయింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా హాఫ్ బాయిల్ అయినప్పుడు చపాతీలకు సూపర్ ఉంటుంది. బయట మీరు ఎప్పుడైనా పరాటాలు ఏంటి డాబా స్టైల్ ఎగ్ ఫ్రై కావాలంటే మీరు ఎప్పుడైనా డాబాలో తినుంటే ఎప్పుడైనా అక్కడ ఉల్లిపాయలు ఎగ్ ఫ్రైలో హాఫ్ బాయిల్ అవుతాయి. సో హాఫ్ బాయిల్ ఉల్లిపాయలతోటి మనం చపాతీ తింటే ఉంటుంది, చింపేస్తుంది అసలు, టేస్ట్ నశానానికి అంటుతుంది. సో అందుకే అన్నం తినకుండా నేను చపాతీ తెచ్చుకున్నాం. గుద్దవాళ్ళు సూపర్, బ్యూటిఫుల్, వండర్ఫుల్. అండ్ దట్స్ ఇట్ బేబీ, లెట్స్ సీ ఇన్ అనదర్ వంట ప్రోగ్రామ్. ఎగ్ ఫ్రై చపాతీ. మమ్మీ సూపర్ ఉంది, నేనే వండిన. ఎట్లుందంటే మస్తు ఉంది.